పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక శ్రీనివాస డిలక్స్ రోడ్లో జరిగిన ఈ పోటీలో మొత్తం 68 మంది పాల్గొనగా 10 మంది ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచారు. అరికెల భువనేశ్వరి, దగ్గుమిల్లి బాల పద్మజ్యోతి, ఆకుల లక్ష్మీ మానస, బందెల వసుంధరాదేవి, మురాల శ్రావణి, అంకర ప్రియాంక, కొల్ల దివ్యశ్రీ, మాగపు సునీత, ఆరవ గౌరీదేవి, మల్లుల సిరినాగ దుర్గను నిర్వాహకులు విజేతలుగా ప్రకటించారు. పోటీలో పాల్గొన్న మహిళలు అందరికీ ధర్మారావు ఫౌండేషన్ తరఫున చీర, ప్లాస్టిక్ డబ్బాను అందించారు. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యే కప్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మీద భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా మరి వాళ్ళకు కూడా నేర్పాలి, వాళ్ళని కూడా తయారు చేయాలనే ఆలోచనతో ఈ యొక్క సంక్రాంతి సంబరాలలో భాగంగా మరి పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలోను, వార్డు స్థాయిలోను మొదటి విడతగా పోటీలు పెట్టి మరి అక్కడి నుండి మళ్ళీ పట్టణ స్థాయిలోను, మండల స్థాయిలోను పోటీలు పెట్టి ఇప్పుడు ఎవరైతే మీరు సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయినటువంటి వారికి రేపు 14వ తారీఖున ఫైనల్స్లో మళ్ళీ అక్కడ పోటీలు పెట్టి మీ అందరికి కూడా మంచి మంచి ప్రైజెస్ మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా సంక్రాంతి సంబరాలను మిస్ అవ్వద్దని ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఆ రోజు అత్యంత అద్భుతంగా శ్రీమతి శ్రావణ భార్గవి, ప్రముఖ సినీ గాయకురాలు, మంచి బాగా ఫేమస్, ఆమె శ్రావణ భార్గవి గారు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, ఆయన కూడా బాగా స్టేట్లో ఫేమస్, మిమ్మల్ని అలరించడానికి వాళ్ళు కూడా పాలకొల్లు వస్తూ ఉన్నారు. వీటితో పాటుగా మరి వైజాగ్, మరి హైదరాబాద్